ఛానల్ స్వాతి బద్రి అఫీషియల్. చూసారు కదా తమ్నైల్, కాశ్మీర్ జలకన్య దగ్గరికి వెళ్ళబోతున్నాం రాజమండ్రి ఎగ్జిబిషన్కి. సరదాగా అలాగ మా అమ్మాయి మేము ఎంజాయ్ చేద్దామని సర్లే పెట్టి చాలా రోజులు ఇంకా మనం కూడా చూడలే కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అలాగా ఇక్కడ అలా ఫన్ చేసుకుంటూ అలా వెళ్తున్నాము. సర్లే అని చెప్పి మధ్యలో కాఫీ తాగుతున్నాము. కుంభకోణం కాఫీ అని ఉంటే అక్కడికి వెళ్ళి కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి అదిగోండి గ్లాసెస్ తీసుకొచ్చారు నేనే. సరే తాగేసి అలాగా మళ్ళీ స్టార్ట్ చేసాము అనమాట ఆ జర్నీని. అలా వెళ్తుంటూ కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తుంటే మన రాజమండ్రి జలకన్య పాయింట్ అయితే వచ్చేసింది. ఇంకా ఎంటర్ అవుదామని మా వారైతే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ నేను అంటున్నాను అనమాట, టికెట్స్ తీసుకోవాలి కదండి అంటే సరే అని చెప్పి టికెట్స్ తీసుకుని వచ్చారు. లోపలికి ఎంటర్ అవుతున్నాం జలకన్య ఎగ్జిబిషన్ లోపలికి. ఇవ్వండి మా వారు అంటున్నారు అన్నమాట, ఇక్కడ ఏసీ కూడా పెట్టారు అని చెప్పని. నేను సెట్టింగ్ అవి కూడా బాగున్నాయి, బాగా చేశారు అని చెప్పి. ఇక్కడ ఈ లొకేషన్లో పెట్టడం ఫస్ట్ టైం అన్నమాట రాజమండ్రిలో అయితే. ఈ వెల్కమ్ టెంట్ అవి అన్నీ చాలా బాగా చేశారనమాట. ఫస్ట్ టైం పెట్టిన సెట్టింగే కానీ అది మనకి అనిపించడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యూ మినిట్స్ రియల్గా మనం కాశ్మీర్ వచ్చామా అన్న ఫీల్లో పెట్టారనమాట వాళ్ళు సెట్టింగ్. సరే అందరూ ఎటు వెళ్తున్నారా అని చెప్పి మేము కూడా అటువైపు టర్నింగ్ తీసుకుంటే, నేను మేబీ అటువైపు నుంచే వెళ్ళాలనుకోండి. సర్లే ఆ టర్నింగ్ ఏముందో చూద్దాము అని చెప్పంటే వాటర్ ఫాల్స్ కనిపించాయి. సరే అని చెప్పని ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఫ్యూ ఫొటోస్ అలాంటివన్నీ తీసుకుని ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తుంటూ అలాగే నడుస్తూ వెళ్తున్నాము అన్నమాట లోపలికి. ఆ జలకన్య ఎక్కడుందా అని చెప్పి వెళ్తున్నాము అన్నమాట. ఆ క్లౌడ్స్ బాగున్నాయి కదా అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం కదండి, ఎలా వచ్చినా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో అనేది. ఎంకరేజ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కూడా ప్లీజ్. మనం జలకన్య ఎంట్రింగ్లో అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి ఎంట్రన్స్, జలకన్య ఎంట్రన్స్ ఇది మనకి. అది దూరం నుంచి చూస్తే వాళ్ళు నిజంగా మనుషులాగే ఉన్నారండి. వాళ్ళు మా వారైతే నిజంగా వాళ్ళు మనుషులు ఏం కాదు, వాళ్ళు బొమ్మలు అని చెప్పన్నారు. నేనైతే దూరం నుంచి చూసే నేను మనుషులు అని చెప్పాను వాళ్ళకి. మా వారికి నమ్మలేదు. సరే అయితే దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పని వెళ్ళి చూస్తే వాళ్ళు నిజంగా మనుషులే. మా వారు అన్నారనమాట, నీకు బాగానే కనిపెట్టావు అని చెప్పి. వాళ్ళు వెల్కమ్ కోసం హాయ్ ఫ్లైయింగ్ కిస్సెస్, హార్ట్ సింబల్స్ ఇలాంటివి చేస్తున్నారు అన్నమాట. కొన్ని మాట్లాడుతున్నాం అన్నమాట. ఫస్ట్ మా గాయత్రి అయితే వాళ్ళని చూసి భయపడింది. ఏంటి వీళ్ళు ఎవర్రా మీరు అంతా అన్నట్టుగా చూసింది అనమాట మా గాయత్రి అయితే. తర్వాత వాళ్ళు అలా ఆడుతుంటే తర్వాత నవ్వింది. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ఫ్లైయింగ్ కిస్సెస్, హార్ట్ సింబల్స్ ఇస్తుంటే ఆ వాటర్ బలూన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి వాటిని చూసి నవ్వింది. నవ్వుతే ఇంతలోకి నా వారు అంటున్నారు అనమాట, ఇది ఇలా భయపడిపోయి తర్వాత నవ్వుతుంది అని చెప్పని. వాళ్ళేమో కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేశాక మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళు కిందకు వస్తున్నారు అనమాట. నిజంగా చూడటానికి అయితే వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు అయితే మనుషులు కాదేమో అనుకుంటారు, కానీ వాళ్ళైతే నిజంగా మనుషులేనండి బాబు. అది మొదటివైపు అమ్మాయి అయితే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.
వీళ్ళని నేపాల్ నుంచి తీసుకొచ్చారంట. వీళ్ళకి సంథింగ్ 1 డేకి ఎంతో చెప్పారండి అక్కడ వాళ్ళని అడిగితేనే. చాలా వాళ్ళు 3 మెంబర్స్ని ఎంతో తీసుకొచ్చారట. అది మా గాయత్రికి ఫ్లయింగ్ కిసెస్, హార్ట్ సింబల్స్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. మళ్ళీ మా గాయత్రి హ్యాండ్ చేయి పెట్టిందని చెప్పి వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఫ్లయింగ్ కిస్ చేస్తున్నాడు అనమాట అబ్బాయి. సరేలే అని చెప్పి అలా చూస్తూ ఉండి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ విజిల్స్ చేసేస్తున్నారు. సర్లే అని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంకోండి ఎంట్రన్స్లో కూర్చోము. మా వారే గాయత్రిని ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే ఆ గాయత్రి నా దగ్గర అయితే అస్సలు కుదురుగా అస్సలు ఒక్క నిమిషం ఉండదండి బాబు. సర్లే ఎగ్జిబిషన్కి వచ్చాక ఏం తినకపోతే ఎలాగా అని చెప్పి చాక్లెట్ ఫౌంటైన్ తింటాం. ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే ఇంకా చిన్న పీస్ 50 రూపీస్ తీసుకున్నారు ఆవిడ. ఈ స్టాల్స్లో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోండి, చెప్పుల్స్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అంటున్నారు. మేము ఇప్పుడు కదండి మళ్ళీ వస్తాము, రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుంటాము అని చెప్పి ఇంకా వాళ్ళని అక్కడ అలా చెప్పేసి ఇంకొచ్చి నడుచుకుంటూ గో విత్ ఫ్లో అన్నట్టుగా వచ్చేస్తాం అనమాట. ముందు ఇంకా చూస్తున్నాను మా వారు నేను అలాగే ఏమున్నాయి ఏంటి అని. ఈ హాలీవుడ్ బాల్స్ అని ఉన్నాయి కదండి, అదైతే దాంట్లో ఎక్కించమని బాల్స్ ఉన్నాయి కదండి అంటే మా వారు ఎక్కించిన బాబాయ్ గాయత్రి వాళ్ళు బాల్స్తో కొట్టేస్తారని చెప్పి భయపడ్డారు. సర్లే ఈ జంపింగ్ చేస్తున్నారు కదా పిల్లలు అదేనా ఎక్కించారంటే అప్పుడు ఎక్కించారనమాట. ఫస్ట్ మా గాయత్రికి ఎలా ఆడాలో తెలియక నించుకుపోయింది. దాని తర్వాత ఎగిరో గంతో ఏదో విధంగా ఏదో ఆడింది దాంతో మొత్తానికి అయితేనే. మా వారు అక్కడ ఆడిస్తున్నారనమాట, ఇలా రామ్మ ఇలా రామ్మ అని. అది అక్కడే నిల్చుని చూస్తుంది ఆ డ్రాగన్ ట్రైన్ ఎక్కిన వాళ్ళని అందరినీ. సరే అని చెప్పి మా డాడీ మా వారు వచ్చాయమ్మా అన్న కూడా అది రాడమ్మా అనేసి ఇంకా వెళ్ళిపోయి మరీ ఆడుకుంటుంది. నేను అన్నాను మాట సర్లేండి వదిలేండి ఆడుతుంది కదా అది అని చెప్పి. ఇంక ఇలా కదా చెప్పి మా వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకు టైం అయిపోయిందండి అంటే సరే అని చెప్పి ఇక్కడ గోబీ మంచూరియా కనిపించింది కానీ సర్లే టేస్ట్ చేద్దాంలే అని చెప్పి ఇలాగా రెడీ చేసేలోపు మనం బోట్ షికార్ చూడ్డానికి వచ్చాము. ఈ గోబీ మంచూరియా చేసి ఇవిడ మాకు ఇచ్చేలోపు ఈ బోట్ షికార్ కూడా అయిపోతున్నాము మాకైతే. కానీ గోబీ మంచూరియా అయితే టేస్ట్ ఏం పెద్దగా ఏం బాగోలేదు. ఏదో ఎగ్జిబిషన్ వచ్చాక తినాలన్నట్టుగా తిన్నామంటే. వీళ్ళైతే ఈ బ్రేక్ డాన్స్ చేసిన వాళ్ళైతే ఎందుకు వచ్చారో ఇక్కడికి అన్నట్టుగా పెట్టారు. మా అమ్మాయికి అప్పడం తీసుకుందామంటే చిన్న ముక్కని మేము పాడేసింది మా గాయత్రికి అయితే. ఇంకా సర్లే మేము గోబీ మంచూరియా తిన్నాం కదా అని చెప్పాను దానికి అనుకుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.